సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వం ఏరియా వైద్యశాలలో అప్గ్రేడేషన్లో భాగంగా 100 పడకల హాస్పిటల్ భవనాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఆరోగ్య శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిక్షణం తప్పిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. త్వరలో సిబ్బంది కొరతని నియామకాల ద్వారా అధిగమిస్తామని అన్నారు. ఇక గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేసిందని, వైసీపీ ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలు అప్పులు చేసి తల మీద పెట్టి వెళ్లిందని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయకత్వంలో 100 పడకల ఆసుపత్రులు నిర్మిస్తామని, క్యాన్సర్ బాధితుల కోసం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైద్యం అందిస్తున్నామని తెలియజేశారు. అన్ని ఎమ్మెల్యే గారి వైపు చూస్తుంటే ఎందుకండి ప్రతి దానికి ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నా అని సార్, ఇవన్నీ ప్రభుత్వం సమకూర్చాలి. కానీ మా ఎమ్మెల్యే గారు ఆయనే గేల్తో కానీ ఇతర సంస్థలతో మాట్లాడి లేదా తన సొంతంగా కానీ ఆసుపత్రికి కావాల్సిన కార్ట్ల దగ్గర నుంచి, ఐసీయూ కార్ట్ల దగ్గర నుంచి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ దాకా ప్రతి దాన్ని వారే చూస్తున్నారు. అందుకని మీరు ఏమన్నా మాట్లాడితే మంత్రి నేనుంటే నా వైపు చూడట్లా, ప్రతి దానికి ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నారు. అందుకని ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నాను సార్. ఏదైనా సరే ఆయన చొరవ కారణంగానే ఇవాళ ఈ ఆసుపత్రిలో ఇవన్నీ వచ్చాయంటే దానికి మా ఎమ్మెల్యే గారి కారణం. కాబట్టి ఒక సూపరింటెండెంట్ గారి ప్రతిదానికి వారి వైపు చూస్తున్నాను. అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు, ఈ ప్రాంతంలో పేదల కోసం ఎటువంటి నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు చెప్పడం కోసం మాత్రమే నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఏ ప్రజాప్రతినిధికైనా ఆ ప్రాంతంలో పేదలకు కానీ ఆ ప్రాంతంలోని ప్రజల అవసరాలు ఏమున్నాయో వాటిని గుర్తించి, సమస్యలు ఏమున్నాయో వాటిని గుర్తించి వాటిని పరిష్కారం చేస్తేనే ఆ ప్రాంతంలో ఆ ప్రజాప్రతినిధి ప్రజల మన్నన పొందుతారు. ఆ కారణంగానేమో అనేక సంవత్సరాల పాటు వారి సుదీర్ఘ అనుభవం ఉంది. అనేక సంవత్సరాల పాటు వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం ఎంత కష్టమో మనం ఇవాళ చూస్తున్నాం. అటువంటి నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు ఎన్నికల తర్వాత ఎన్నికలు గెలుస్తూ వస్తున్నారంటే అది పేదల పక్షపాతిగా ఆయనకున్న పేరు ఏదైతే ఉందో, సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగానైతే ఆయన కృషి చేస్తారనే పేరుందో దాని కారణంగానే ప్రజల మన్నల్ని పొందగలుగుతున్నారు. ఇవాళ మళ్ళీ శాసనసభ్యులుగా గెలవగలుగుతున్నారు. ఆ విషయం మనం అందరం మనలో ఎవరు కాదండి.